హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అయిన కందా బచ్చలి కూర చూపిస్తానండి. యూజువల్లీ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ కూరను తినాలి అంటారు. అనుకోకుండా నేను ఇవాళ కార్తీక మాసం లాస్ట్ డేన ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ బచ్చలాక్ అనేది లాస్ట్ వీక్ మేము కూరగాయలు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నాము. ఈ కంద అనేది మాకు నిన్న ఊరు నుంచి మా రిలేటివ్స్ పంపించారు. సో మా తాతగారు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు పంపించారనమాట. సో ఇంట్లో రెండు అవైలబుల్గా ఉన్నాయి. దట్టు కార్తీక మాసం లాస్ట్ డే కాబట్టి వాళ్ళ లంచ్కి ఇది ప్రిపేర్ చేశాను. సో ఈ కందని చాలా మంది దురద ఉంటుందని కట్ చేయడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు. బట్ అట్లాంటిది ఏమీ ఉండదండి. కొన్ని రకాల కందు దురద ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట. సో మీకు ఇన్ కేసు అలా దురదగా అనిపిస్తే చేతులకి నూనె రాసుకుని కట్ చేసుకుంటే ఎటువంటి దురద అనేది మీకు ఉండదు. ఇప్పుడు కందని బాగా శుభ్రంగా వాష్ చేసుకుని దానిపైన ఉన్న చెక్క అనేది పీలర్ యూస్ చేసి పీల్ ఆఫ్ చేసి కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను మీకు చూపించిన కందలో 3/4 క్వాంటిటీ వాడానండి. అలాగే ఒక చిన్న కట్ట బచ్చలాకును కూడా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ కంద ముక్కలు బచ్చలాకు రెండు కూడా ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేసుకున్నాను. సో 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అన్న టర్న్ ఆఫ్ చేసి కంప్లీట్ ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మనకి బచ్చలాకు అలాగే కంద కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ప్రెషర్ కుక్కర్లో వద్దు అనుకుంటే నార్మల్ ఓపెన్ ఎయిర్ మెథడ్లో కూడా కుక్ చేసుకోవచ్చు. రెండు కలిపైనా కుక్ చేసుకోవచ్చు, రెండు విడివిడిగా అయినా కుక్ చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ చాయిస్, మీ ఇష్టం అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది పోసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్ని 1 టీ స్పూన్ చొప్పున వేసుకుని పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 ఎండుమిరపకాయలు తుంపుకుని వేసుకుని కొన్ని కరివేపాకులు వేసుకుని మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం కారం తక్కువ గల పచ్చిమిర్చి అనేది ఒక 5 వేసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకుని. సో పోపు అనేది మనకి ఎంత బాగా ఫ్రై అయితే కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది రెసిపీ ప్రిపరేషన్లో. సో పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్నటువంటి కంద బచ్చలాకుని రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ప్రెషర్ కుక్కర్లో ఆ వాటర్తో సహా యాడ్ చేసేసాను. ఇది కార్తీక మాసం స్పెషల్ రెసిపీ కాబట్టి ఇందులో నేను ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అనేది యూజ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే రెగ్యులర్ డేస్లో ప్రిపేర్ చేసుకునేటట్టయితే అవి యూజ్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ కంద బచ్చలి మిశ్రమం అంతా కూడా దగ్గరికి పడే వరకు కుక్ చేసుకోవాలి. సో కూర ఉడికేటప్పుడే మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే ఒక చిన్న గోళీ సైజ్ అంత నిమ్మకాయ నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అంటే కొంచెం వాటర్ పోసుకుని నానపెట్టుకుని జ్యూస్ పిండుకున్న చిక్కటి చింతపండు గుజ్జును కూడా పోసుకోండి. ఈ కూర ఉడికే లోపు మీన్ వైల్ మనం ఆవ ప్రిపేర్ చేసుకుందాం. ఆవ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న వేసుకోండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కోర్స్గా లేదా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో మనకు ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేస్తే కూర అనేది ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇలా దగ్గర పడిపోయిన తర్వాత కూర అనేది ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ చేసి ఈ కూర అనేది కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. మీరు వేడి మీద ఉన్నప్పుడు ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఆవపిండి వేసేసినట్టయితే కూర చేదుగా టర్న్ అయిపోతుంది అన్న విషయం గుర్తుంచుకోండి. సో కూర కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ ఆవపిండి అనేది మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఐ హోప్ ఈ సింపుల్, క్విక్, ట్రెడిషనల్ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీలుంటే ఈ రోజు ట్రై చేయండి. కార్తీక మాసంలో కాదు, విడి రోజుల్లో కూడా ట్రై చేసుకోవచ్చు. రెసిపీ నచ్చింది, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.